హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, మా బ్రౌనీ చాలా యాక్టివ్గా ఉండింది. అసలు పిల్లలతో అయితే కనుక చాలా హ్యాపీగా అయితే ఆడుకుంటూ ఉండేది. కానీ ఇలా ఇంత యాక్టివ్గా ఇంత హ్యాపీగా ఉన్న మా బ్రౌనీకి ఇలా అవుతుందని అయితే అనుకోలేదు. చాలా బాధ అనిపించింది. అసలు చాలా అంటే చాలా యాక్టివ్. మార్నింగ్ మమ్మల్ని నిద్ర లేపేదానికి రెడీగా అయితే ఉంటుంది. తెల్లవారుజామున 5 గంటలకు అలారం అయితే మోగిందంటే అస్సలు ఆగదు. డోర్ తీసిందాక ఒప్పుకోదు. అంత యాక్టివ్గా ఉన్న బ్రౌనీకి ఇలా ఎందుకైందో అర్థమైతే కాలేదు. చాలా అంటే చాలా బాధగా ఉందన్నమాట. చూసారా, ఇలా అయితే కనుక పొద్దున్నే స్నానం అయితే చేయించుకొని నిద్ర వస్తుందని ఇలా నా ఒళ్ళో అయితే వచ్చి పడుకుందనమాట. అప్పటికే నిద్ర ఫుల్గా అయితే వచ్చేస్తుంది బ్రౌనీకి. ఎంత క్యూట్గా ఉందో చూడండి. అసలు బ్రౌనీ చెవులు అయితే కనుక చాలా బాగుంటాయి. మొత్తం అంతా బ్రౌన్ వైట్లో ఉంటుందన్నమాట. ఈ బ్రౌనీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది కూడా నా బ్రౌనీ. ఇలా ఉన్న నా బ్రౌనీకి వచ్చేసి ఒకరోజు వచ్చేసి అంటే 2 డేస్ బ్యాక్ వామిటింగ్స్ మోషన్స్ అయితే అయ్యాయండి. అలా అయినప్పుడు ఏమిటి నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాము. అక్కడ వాళ్ళు 2 రకాల ఇంజెక్షన్స్ అలాగే బ్రౌనీకి సంబంధించిన కొన్ని సిరప్స్ అయితే ఇచ్చారు. బలానికి అలాగే విటమిన్స్వి, అరుగుదలకి ఇవన్నీ కూడా విటమిన్స్కి సంబంధించినటివి. అలాగే కడుపులో నులి పురుగులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సిరప్స్, వామిటింగ్స్ కాకుండా ఇవన్నీ కూడా ఇచ్చేశారు. ఇవంతా ఇస్తూ వాటికి ఒక చంటి పాపలా చూసుకుంటూ ఉన్నాను. అయినా సరే చాలా యాక్టివ్గా ఉండింది. చూసారా, ఇవి వచ్చేసి నవంబర్ 18న అయితే కనుక పుట్టాయన్నమాట. నేను వచ్చేసి డిసెంబర్ 10 అయితే తీసుకొచ్చుకున్నాను ఇంటికి. తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా అయితే ఉందన్నమాట. అప్పటికి కనీసం పళ్ళు కూడా రాలేదు. చూసారా ఎంత క్యూట్గా, చాలా చిన్నగా అయితే ఉంది. ఇవన్నీ కూడా నేను అప్పుడు షార్ట్స్ వీడియోలు అయితే ఇంకా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నా బ్రౌనీకి ఇలా తలకి వీటన్నిటిని కూడా రికార్డ్ చేసుకొని ఇలా అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా పడుకునిందంటే అసలు లేపినా లేదనమాట. చాలా బాగా నిద్రపోయేది. చెవులు చూసారా చాలా చిన్నదిగా ఎంత బాగున్నాయో. అసలు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మా పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టంగా చాలా దగ్గరగా ఉండిందనమాట. భలే ఆడుకుంటుంది. ఈవినింగ్ టైం వాళ్ళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చారంటే గేట్ దగ్గర అదే ఉంటుందన్నమాట. ఇక్కడ గేట్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా, అలా అయితే ఉంటుంది. ఆటో సౌండ్ వినిపించిందంటే ఎమ్మటి పరిగెత్తుందనమాట. గేట్ తీయకపోతే అరుస్తుంది వాళ్ళ కోసం వచ్చేసి. ఇలా అన్న బ్రౌనీ వచ్చేసి చనిపోతుందని అనుకోలేదు నేను. అసలు ఇలా మాట్లాడాలన్నా కూడా నాకు చేతవడం లేదనమాట. అంత బాధగా ఉంది మా బ్రౌనీ చనిపోవడం. అలాగే ఈ బ్రౌనీతో పాటు కూడా ఇంకొకటి కూడా ఉందన్నమాట మా పిన్ని వాళ్ళ ఇంట్లో. ఇవి 2 కూడా ఒకే రోజైతే చనిపోయాయి. ఈ 2 కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు అనమాట. ఇవి దగ్గరగా ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి అయితే మేమైతే తీసుకొచ్చుకున్నాము. బుచ్చు పిల్లలు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను తెచ్చుకునేది వచ్చేసి బ్రౌనీ, మా పిన్ని వాళ్ళు తెచ్చుకుంది ప్యూర్ వైట్ కలర్ ఉంటుంది పప్పి. 2 కూడా. పప్పి వచ్చేసి తెల్లవారుజామున 4 గంటలకు చనిపోయింది. మా బ్రౌనీ వచ్చేసి మార్నింగ్ 8:10కి అయితే ఇంకా చనిపోయింది. రెండిటికి కూడా ఒకటే ప్రాబ్లం అనమాట, మోషన్స్, వామిటింగ్స్. ఇలా పప్పీస్కి ఎవరికి కూడా ఇలా జరగకూడదు. ప్రతి షార్ట్ వీడియోలో కూడా ఒక 6-7 షార్ట్స్లలో కూడా మా బ్రౌనీ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూడండి. ఇక్కడ చూస్తారు కదా నా మెనుకోడలన్నమాట. బ్రౌనీకి అంతా కూడా కుంకుమ అయితే పెడుతూ ఉంది. చిన్నపిల్లలతో కూడా భలే యాక్టివ్గా ఆడుకునేది. దారిలో ఎవరు పోయినా కూడా పోనిచ్చేది కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేది బ్రౌనీ. అంతా యాక్టివ్గా ఉండిందనమాట. మా పిల్లలైతే ఇప్పుడు 2 డేస్ అవుతుంది, వాళ్ళు దాన్ని తలుచుకొని ఏడుస్తూనే ఉన్నారు బ్రౌనీని. మేమంతా కూడా మార్నింగ్ నుంచి అసలు ఏమీ కానీ తినలేదు బ్రౌనీ లేకపోయి తలకి. ఒక కిచెన్లో వచ్చేసి కొంచెం సౌండ్ అయినా కూడా పాల కోసం పరిగెత్తేదనమాట.
మనం ఏదైనా తింటూ ఉన్నా వచ్చి పక్కన కూర్చునేది. లేదు మనం మామూలుగా ఖాళీగా గుమ్మగున్నా కూడా వచ్చి ఒళ్ళో తప్పనించి పక్కన ఎక్కడా కూర్చునేది లేదు. అంత బాగుండిందనమాట. నా వెనకిత్తరే తిరుగుతూ ఉండింది ఈ బ్రౌనీ వచ్చేసి. బయట పోతే బయటకు వస్తూనింది, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటుందన్నమాట. అలా చాలా బాగా దగ్గరగా అయిపోయింది. మార్నింగ్ నేను డోర్ తీసానంటే 5:00 వచ్చేసి మొత్తం మా పిల్లల్ని, మమ్మల్ని అందరినీ కూడా లేపేస్తుందనమాట. పడుకోనివ్వదు ఇంకా. అంత యాక్టివ్గా ఆడుకుంటూ ఉండేది. ఒకవేళ కట్టేసున్నామంటే అస్సలు ఒప్పుకునేది కదా. ఆ టైం ఏంటంటే కనుక ఒకటేమైనా అరుస్తూ ఉండేది విప్పమని. అంత బాగుండింది. కానీ ఇలా అయ్యేతలకి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుందనమాట. చాలా యాక్టివ్గా ఉండింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా పప్పీస్ని తీసుకొని దగ్గరగా చూసుకునే వాళ్ళు ఎవరైనా సరే వీటికి ముందుగానే ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే చూసేసుకోండి. అలాగే వీటికి వేయాల్సిన వ్యాక్సిన్స్, అదేవిధంగా ఇంజెక్షన్స్ అన్నీ కూడా టైం టు టైం వేపించేసేయండి. ఇప్పుడు వచ్చేసి వైరస్ అయితే నడుస్తూ ఉందంట. ఈ వైరస్తో ప్రతి ఒక్క కుక్క పిల్లలన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాధగా ఉందన్నమాట. బ్రౌనీ గుర్తొచ్చినప్పుడల్లా నేను ఈ వీడియో అయితే చూసుకుంటూ ఉన్నాను. ఐ మిస్ యూ రే బ్రౌనీ, ఐ మిస్ యూ ఆల్. ముఖ్యంగా మా బ్రౌనీకి గజ్జలంటే చాలా ఇష్టం అనమాట. ఎవరు గజ్జల సౌండ్ వినిపించినా కూడా వాళ్ళ మీదకైతే కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళేది ఆడుకోవడానికి. చూసారు కదండి బ్రౌనీ అయితే కనుక ఎలా ఉందో. ఇప్పుడైతే కనుక చూడండి, చెవులైతే ఎంత పెద్దగా అయినాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి 3 months అయితే అవుతుంది. February 18కి 3 months అయితే కనుక కంప్లీట్ అయితే అయిపోతుంది. కానీ February 6 డేట్ని అయితే కనుక ఈ బ్రౌనీ అయితే చనిపోయిందనమాట. ఒళ్ళోనే పడుకొని నిద్రపోయింది చూడండి. చెవులైతే ఇలానే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఓకే, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.